చూడండి, కీర్తనల గ్రంథం 4వ కీర్తన 4వ చరణం. థ్యాంక్ యూ మా. చాలు, నాతో కలిసి అందరూ చెప్పండి. భయము నుండి, కొంచెం సౌండ్ పెంచాల, భయము నుండి పాపము చేయకుడి. భక్తుడైన దావీదు రాసిన ఈ కీర్తనలో రాయబడిన ఈ చిన్న మాట దావీదు హృదయాంతరేంద్రియాలలో నుంచి బయలుదేరిన మాట. తన అనుభవంలో నుంచి చెప్తున్నాడు. నరులారా, భయము నుండి పాపం చేయకండి అంటాడు. లోకంలో ఏ మనిషినైనా మీరు గమనించండి, ఒక దొంగతనానికి వెళ్ళేటప్పుడు తను చేస్తున్న దొంగతనం పోలీసు వాళ్లకు తెలిసిద్దేమో అని భయపడతాడు, కానీ దొంగతనం చేస్తున్నందుకు భయపడ్డాం. భర్త కళ్ళు గప్పి అక్రమ సంబంధంలో బ్రతుకుతున్న ఒక స్త్రీ తన భర్తకు తెలిసిపోద్దేమో అని భయపడిద్ది, కానీ వ్యభిచార కార్యక్రమం చేస్తున్నందుకు ఆ స్త్రీ భయపడదు. తల్లిదండ్రులు కన్నుగప్పి చదువుకుంటున్నానని కాలేజీకి వెళ్ళి ఈ అమ్మాయినో బండి మీద ఎక్కించుకుని ఒక యవనస్తుడు చెడు తిరుగులు తిరుగుతూ ఉంటే చెడు తిరుగులు తిరుగుతున్నందుకు భయపడ్డావు. ఆల్కహాల్కి బానిసైనందుకు భయపడ్డావు. ఇది తల్లిదండ్రులకు తెలుస్తుందేమో, అమ్మా నాన్నకు తెలుస్తుందేమో, తెలిస్తే నన్ను కొడతారేమో, దీనికి భయపడతారు. కానీ ప్రపంచంలో నాకు తెలిసి 90% మంది ప్రజలు పాపం చేయటానికి భయపడే వాళ్ళు చాలా కొద్ది మంది ఉంటారు. ఈరోజు ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమ, శబ్దయంత్రం ద్వారా ఈ వాక్యం వింటున్న అశేష జనవాహిని, నీతో బోధిస్తున్న నాతో కూడా పరిశుద్ధాత్మ దేవుడు అంటున్నాడు, భయము నుండి పాపం చేయకండయ్యా. పాపం చేయటానికి భయపడండి. భయము నుండి పాపం చేయకుండా మీ జీవితాలు జాగ్రత్తగా కాపాడుకోండి. ఇప్పుడు ఇంతకీ ప్రశ్న ఏంటంటే, అసలు మనిషి తన బ్రతుకులో పాపం చేయటానికి ఎందుకు భయపడాలి? శరీరం పాపం వైపు లాగుతుంది కదా, అపవిత్రమైన కార్యాలు చేయటానికి సాతాను శరీరాన్ని రేపుతున్నాడు కదా. అసలు ఒక మనిషి తన బ్రతుకులో పాపం చేయటానికి ఎందుకు భయపడాలి? పరిశుద్ధ గ్రంథంలో రాయబడిన ఒక 5 విషయాలు చెప్తా. హెబ్రీ గ్రంథంలో వినండి, పర్వాలేదు. హెబ్రీ గ్రంథంలో అపోస్తలుడైన పౌలు గారు మాట్లాడుతూ ఇలా అంటాడు, నాతో కలిసి చెప్పండి. పాపము వలన కలుగు భ్రమచేత మీ హృదయములు కఠినపరచబడునేమో అని జాగ్రత్తగా చూచుకోండి. ఇంకొకసారి కొంచెం పెద్దగా చెప్తారు కదా. ఏం వారం రోజులు బట్టి ఉపవాస ప్రార్థన ఏం లేదు కదండి, నాకు కొంచెం హుషారుగా చెప్పండి. మరి ఒక రోజు క్రితమే ఆదివారం కదా, ఈరోజు మంగళవారమే కదా, మొన్న ఆదివారమే కదమ్మా. ఆదివారం అంటే వేసి ఉంటారు కదా, చిన్నయ్యి పెద్దయ్యి, ప్రాకే పురుగులు, ఆకాశంలో ఎగిరే పక్షులు, సముద్రంలో సంచరించే జీవరాశులు. సహజంగా క్రైస్తవులుగా మనకుండే గొప్ప కృప ఏంటంటే, ఆ మధ్య ఒక పాస్టర్ గారు అన్నారు, ఆదివారం నాన్ వెజ్ తినకపోతే ఆదివారం లాగా ఉండట్లేదు అయ్యగారు. అంత కృప ఉంది మనకి. అది మన కొత్తగా వచ్చింది కాదు, వంశపారంపర్యంగా ఇశ్రాయేలీల దగ్గర నుంచి వచ్చింది. సరే విందాం, కొంచెం నాతో కలిసి పెద్దగా చెప్పండి. పాపము వలన కలుగు భ్రమచేత మీ హృదయములు కఠినపరచబడునేమో అని జాగ్రత్తగా చూసుకోండి. పాపం ఒక వ్యక్తి జీవితంలో చేసే మొట్టమొదటి కార్యం ఏంటంటే మనిషిని భ్రమపరుస్తుంది. ఎట్లా భ్రమపరుస్తుందో తెలుసా? ఆ పాపం చేసేవాడు దాని ద్వారా తానేదో సంతోషం పొందుతున్నట్లుగా, తానేదో నెమ్మది పొందుతున్నట్లుగా, తానేదో ఆనందాన్ని పొందుతున్నట్లుగా పాపం ఒక మనిషిని భ్రమపరుస్తుంది. దైవజనమా, నిజంగా మనుషుడు అనుకుంటున్నట్లుగా పాపంలో మనిషికి సంతోషం దొరుకుతుందా? పాపం ద్వారా మనిషి నిజంగా సంతోషాన్ని పొందుతాడా? నేను ఎరిగినంత వరకు నా జీవితంలో నేను ఎరిగిన సత్యం ఏంటంటే, ఒక మనుషునికి నిజమైన సంతోషం యేసుక్రీస్తు ప్రభులో మాత్రమే దొరుకుతూ ఉంది. యేసుక్రీస్తులో దొరికే సంతోషం ప్రపంచంలో
ఒక త్రాగుడులో దొరకదు, ఒక వ్యభిచారంలో దొరకదు, ఒక జోదంలో దొరకదు, ఒక అక్రమ సంబంధంలో దొరకదు. ఏ పాపంలో కూడా మనిషి సంతోషంగా బ్రతకలేడు. కానీ విచిత్రం ఏంటో తెలుసా? సంతోషం పొందుతున్నట్లుగా పాపం ఒక వ్యక్తిని భ్రమపరుస్తుంది. నేను ఏలూరులో పాలిటెక్నిక్ చదువుకునే రోజులు 1991 నుండి 95 వరకు ఏలూరులో పాలిటెక్నిక్ చదువుకున్నాను. నేను తాడీరులో ఉన్నప్పుడు జనవరి 1 మా స్నేహితులంతా పిలిచి, ఒరే ఈరోజు జనవరి 1 కదా, మంచిగా మందు పార్టీ చేసుకుందామన్నారు. నేనన్నా, నాకు మందు తాగే అలవాట్లేదురా, నేను తాగను అన్నా. ఈలోపు ఒకడేమన్నాడు తెలుసా? ఆ బీరు బాటిల్ తీసుకొని, ఇదిగో నువ్వు తాకపోతే ఈ బీరు బాటిల్ పగలగొట్టి నేను పొడుచుకొని చచ్చిపోతారా అన్నాడు. నేనెంత మంచోడో తెలుసా? సావరా, నేను వద్దని దేవుడు అన్నా. వాడంటాడు, మనం స్నేహితులు అన్న తర్వాత మేము తాగితే నువ్వు కూడా తాగాలి కదరా, మేము స్మోక్ చేస్తే నువ్వు కూడా స్మోక్ చేయాలి కదా, మరి స్నేహం అంటే ఏంటి? అయిలారా గమనించండి. చెడిని కోతి వనమంతా జడగొట్టినట్లు ఒక గ్రామంలో ఒక తాగుబోతోడు ఉంటే 1 సంవత్సరం గడిచేసరికి వాడి ప్రభావం వల్ల ఆ ఊరిలో 10 మంది తాగుబోతోళ్ళు తయారవుతారు. ఒక ప్రార్థనాపరుడు 10 మంది ప్రార్థనాపరులను తయారు చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఒక సేవకుడు 10 మంది సేవకులను తయారు చేస్తాడో లేదో నాకు తెలియదు, కానీ ఒక ప్రాంతంలో ఒక తాగుబోతోడు ఉంటే సంవత్సరంలోపు 10 మందిని తయారు చేస్తాడు. మరి నువ్వు తాకపోతే నేను చచ్చిపోతారా అన్నాడు. చచ్చిపోరా, వద్దని దేవుడు అన్నా. ఈలోపు ఇంకొకడు వచ్చి అన్నాడు, ఒరే నువ్వు మందు తాకపోతే తాకపోయావు, మా కోసం, మా సరదా కోసం జరదా కిళ్ళి తినరా అన్నారు. నేను అడిగా, జరదా కిళ్ళి తింటే ఎట్టుంటుందిరా అన్న. ఈలోపు ఒకడు వచ్చి అన్నాడు, అబ్బబ్బబ్బబ్బబ్బబ్బా ఎట్టుంటుందంటే అట్టుంటుందిరా అన్నాడు. నేను అడిగేది అది కాదురా, ఎట్టుంటుంది చెప్పు అన్నా. అబ్బబ్బబ్బబ్బబ్బా ఎట్టుంటుందంటే అట్టుంటుందిరా అన్నాడు. నాకు అర్థం కావట్లేదురా, ఎట్టుంటుందో చెప్పు అన్నా. అది తింటే తెలిసిద్దిరా, ఎట్టుంటుందంటే అట్టుంటుంది అన్నాడు. ఈ మాటలిన తర్వాత నాకు కూడా మనసులో ఓసారి తింటే పోలా అనిపించింది. సరే కట్టించరా అన్న. వాడు కట్టించేసినప్పుడు ఆ పాన్ షాప్ వాడికి చెప్పాడు, నిషా బాగా ఎక్కేటట్లుగా ఏదో తెల్లగా ఉంటుంది కదా, అది బాగా పూయమన్నాడు. వాడు పూసినట్టున్నాడు. ఆ ప్యాక్ నాకు ఇచ్చి జేబులో పెడతా, ఒరే ఇప్పుడు నువ్వు రూమ్కి వెళ్తున్నావు కదా, మార్గ మధ్యలో తినొద్దు, రూమ్కి వెళ్ళిన తర్వాత తిను. అక్కడి నుంచి మా రూమ్కి వెళ్ళటానికి 1/2 కిలోమీటర్ ఉంటుంది. నేను అన్నా, ఒరే ఎట్టాగో ఉంటుంది అన్నావు కదా, నువ్వు ఆ మాట చెప్పిన తర్వాత నాకు త్వరగా తినాలనిపిస్తుందిరా, తినేస్తారా అన్న. రోడ్డు మీద తినొద్దురా, నువ్వు రూమ్కి వెళ్ళిన తర్వాత తిను, నీకు తెలియదు కదా అన్నాడు. సరే పొట్లం జేబులో పెట్టాడు. నెల్లిగా నడుచుకుంటా వెళ్తున్నానే కానీ లోపల ఎంత పోరాటమో తెలుసా? ఇది తింటే ఎట్టుంటుందో, తింటే ఎట్టుంటుందో. లోపల ఒకటే యుద్ధం జరుగుతూ ఉంటే వాడు చెప్పిన మాట గుర్తొస్తుంది, రోడ్డు మధ్యలో తినొద్దు. అది గుర్తొచ్చి సరే తినకూడదని మా రూమ్కి సగం దూరం వెళ్ళిన తర్వాత లోపటి పోరాటం తట్టుకోలేక ఏదైతే తినేసేద్దామని చెప్పి పొట్లం బయటికి తీసానండి. 1/2 నిమిషంలో పస నవిలేశారు. నవిలిందే తెలుసు, ఆ తర్వాత ఏమైందో తెలియదు. ఇది ఎట్టాగో ఉంటుంది అన్నాడు. కళ్ళన్నీ బయర్లు గమ్ముతున్నాయి. నా వైపు చూడండి, కళ్ళన్నీ బయర్లు గమ్ముతున్నాయి. దారి కనపట్ల. కాలు నేల మీద వేసినట్టుగానే ఉంటుంది, కానీ కాలు నేల మీద వేస్తున్నా కానీ వేసినట్టు అనిపించట్లా. మీకు ఒక రహస్యం చెప్తా, ఈ తాగినోళ్ళు తాగినప్పుడు ఎందుకు దోలుతారంటే, కాలు నేల మీద పడిద్ది కానీ పడినట్లుగా వాడికి ఫీలింగ్ ఉండదు, ఇంకా భూమికి ఆకాశానికి మధ్యలో ఏలాడుతున్నట్టు ఉంటుంది. కాలు నేల మీద వేస్తున్నాను కానీ వేసినట్టు అనిపించట్లా, దారి కనపట్ల. ఒరే ఈ జరదాకిళ్ళి తింటే ఎట్టాగో ఉంటుంది అన్నాడు. ఒరే తింటే ఇట్లా ఉందేంటి, పిచ్చిగా అయిపోతుంది.
నీకు చలికాలంలో ఎండ దెబ్బ ఎట్ట తగిలింది అన్నాడు. అది జనవరి 1. అబద్ధం ఆడితే అతికినట్టు ఆడాలా. నీకు చలికాలంలో ఎండ దెబ్బ ఎట్ట తగిలింది, అప్పుడు నాకు గుర్తొచ్చింది అది జనవరి 1 అని. ఇక వినండి, ఆపసోపాలు పడతా రూమ్కి వెళ్ళా. వెళ్ళటం ఎక్కడికి వెళ్ళానో తెలుసండి, వాష్రూమ్కి వెళ్ళి తిన్నదంతా కక్కేసుకుంటూ అనుకుంటున్నాను, ఒరే ఎట్లాగుంటుందో అన్నాడు. ఎట్లుందేంటి చెప్పంటారా? పాపం నిన్ను భ్రమపరుస్తుంది. ఏదో సంతోషం దానిలో ఉన్నట్లుగా, ఏదో ఆనందం దానిలో ఉన్నట్లుగా, ఏదో తృప్తి దానిలో ఉన్నట్లుగా, ఏదో తెలియని హాయి దానిలో ఉన్నట్లుగా పాపం మనుషులను భ్రమపరిచి లక్షల కొలది యవ్వన బిడ్డల జీవితాలను నాశనం చేస్తుంది. ఒక యవనస్తుడు గంజాయి వైపు వెళ్తున్నాడు, మరొక యవనస్తుడు స్మోకింగ్ వైపు వెళ్తున్నాడు, మరొక యవనస్తుడు ఆల్కహాల్ వైపు వెళ్తున్నాడు. ఈ వ్యసనం ఏం చేస్తుందో తెలుసా? ఏదో సంతోషం పొందుతున్నట్లుగా భ్రమపరిచి మనుషుల జీవితాలను నాశనం చేస్తూ ఉంది. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, పాపంలో మనిషికి నిజమైన సంతోషం లేదు, పాపంలో మనిషికి నిజమైనటువంటి ఆనందం లేదు. నేను ప్రకటించే నా యేసుక్రీస్తు ప్రభువులో నిత్య సంతోషం ఒక మనుషుడు పొందుకోగలుగుతాడు. యేసుక్రీస్తు ద్వారా ఒక మనిషికి దొరికే సంతోషాన్ని గురించి భక్తుడైన పేతురు గారు, పౌలు గారు అంటారు, చెప్పసఖ్యము కాని మహిమాయుక్తమైన ఆనందము అంటాడు. చప్పలు కొడుతూ ప్రభు వారికి స్తోత్రాలు చెప్దాం. గడిచిన 21 సంవత్సరాల నుంచి ప్రభుతో నడుస్తున్నాను సేవలో. 27 సంవత్సరాల నుంచి ఒక విశ్వాసిగా ప్రభువులో బ్రతుకుతూ ఉన్నాను. కృప చెప్పంటారా? ప్రభుతో నడిచిన ప్రతిరోజు భూమి మీదే పరలోకం అనుభవించడానికి దేవుడు కృప చూపించాడు. ప్రభువుకు సమీపంగా బ్రతికిన ప్రతిరోజు మోకరించి 1 గంట సేపు కన్నీళ్లు విడుస్తూ ప్రార్థన చేస్తే ఆ ప్రార్థనలో నుంచి లేచేటప్పుడు హృదయంలో కలిగే భావన ఏంటో తెలుసా? ప్రపంచాన్ని జయించిన విజేతకైనంత సంతోషం ఉంటుందో లేదో తెలియదు, కానీ ప్రభువుతో 1 గంట గడిపితే హృదయం ఉప్పొంగేటట్లుగా దేవుడు కార్యం చేస్తా ఉన్నాడు. ఈరోజు వాక్యం వింటున్న దైవజనమా, పాపంలో సంతోషం ఉందని ఒకవేళ భ్రమపడుతున్నావేమో, అపవిత్రతలో సంతోషం ఉందని భ్రమపడుతున్నావేమో. ఈ వ్యసనాలు నీ అంతరేంద్రియాలను పాడు చేసి చిన్న వయసులోనే అనారోగ్యానికి గురై చనిపోయే ప్రమాదం ఉంది. ఆ మధ్య ఒక ఆయన లివర్ డిసీజ్తో తాగి లివర్ పాడైపోయి సావు బ్రతుకుల మధ్యలో కొట్టుమిట్టాడుతూ ఉంటే ఆయన పలకరించడానికి సానుభూతిగా అయ్యో 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 ఎట్లా అయిపోయింది పరిస్థితి అంటే అంటాడంట, మా తాగుబోతోళ్ల మరణాన్ని వీరమరణంగా ప్రభుత్వం ప్రకటించాలని నేను కోరుకుంటున్నా. ఏ మరణం? కొంచెం పెద్దగా. మా తాగుబోతోళ్ల మరణాన్ని సాధారణ మరణంగా ప్రభుత్వం ఎంచకూడదు. మా తాగుబోతోళ్ల మరణాన్ని ప్రభుత్వం వీరమరణంగా ఎంచాలని నేను కోరుకుంటున్నా. ఎందుకురా వీరమరణంగా ఎంచాలని కోరుకుంటున్నామంటే, తాగుబోతుడు మరణం ఎట్లాంటిదో తెలుసా? లిక్కర్కి లివర్కి జరిగిన పోరాటంలో వీరమరణం పొందాడంట. మీకు అర్థమైందా? లిక్కర్కి లివర్కి జరిగిన పోరాటంలో ఆకు తెలుగు నా యాద. ఓకే, థ్యాంక్ యూ. ప్రైజ్ ది లార్డ్. గట్టిగా చెప్తాం, ప్రైజ్ ది లార్డ్. ఎందుకురా తాగుబోతోడు మరణాన్ని వీరమరణంగా ప్రకటించాలంటే, తాగుబోతోడు మరణం ఎట్లాంటిదంటే లిక్కర్కి లివర్కి జరిగిన పోరాటంలో వీరమరణం పొందాడంట. భ్రమ. నిజమైన సంతోషం, నిజమైన ఆనందం నా యేసులోనే నీకు దొరుకుతుంది. రెండో మాట చెప్పమంటారా? భయము నుండి పాపం చేయకుడి. ఎందుకు పాపానికి నేను భయపడాలయ్యా? అపవిత్రమైన కార్యాలు చేయటానికి నేను భయపడాల్సిన అవసరం ఏంటయ్యా? లేఖనాల్లో చూస్తే పాపమట మనిషి హృదయాన్ని కఠినపరిచిదట. నీళ్లు ద్రావకం. అదే నీళ్లను డీప్ ఫ్రిడ్జ్లో పెట్టామనుకోండి, నీళ్ళు ఏమైపోతాయి? ఐస్ గడ్డ అయిపోతాయి. డీప్ ఫ్రిడ్జ్లో నీళ్ళను పెడితే నీళ్ళు ఎట్లా ఐస్ గడ్డ అయిపోతాయో, అయ్యా ఒక మనిషి తన బ్రతుకులో పాపానికి చోటిచ్చిన మరుక్షణమే ఆ వ్యక్తి మృదు స్వభావాన్ని కోల్పోతాడు, మెత్తని మనస్తత్వాన్ని కోల్పోతాడు,
ఆ సాఫ్ట్ కార్నర్ ఆ మనిషి కోల్పోయి రాయి ఎంత కఠినంగా ఉంటుందో, పర్వతం ఎంత జటిలంగా ఉంటుందో, పాపం చేసే ప్రతి మనుషుని హృదయం రాయిలాగా కఠినంగా మారిపోద్ది. ఒక భర్త త్రాగుడుకు బానిస అయిపోయాడు అనుకోండి. భార్య కాళ్ళ మీద పడి, అయ్యా తాగొద్దయ్యా, పిల్లలకు కడుపు నిండా భోజనం కూడా పెట్టలేకపోతున్నాం, చిరిగిపోయిన చీర కట్టుకొని తిరుగుతున్నానయ్యా, నాకు బట్టలు కొని ఇప్పుడు 4-5 సంవత్సరాలు అవుతుందయ్యా, మనం ఆర్థికంగా చితికిపోవటానికి ఇదే కారణమయ్యా, ఈ త్రాగుడు మానయ్యా అని భార్య భర్త కాళ్ళ మీద పడి పిచ్చిదానిలాగా ఏడుస్తూ ఉంటే, ఈ తాగుబోతు భర్త భార్య వైపు చూసి ఏమంటాడు తెలుసా? అసలు నేను ఎందుకు తాగుబోతున్నాయ్యానో తెలుసా నీకు? ఏమంటాడు? ఎన్నా మాటలేగా. నేను ఎందుకు తాగుబోతున్నాయ్యానో నీకు తెలిసే? చెప్పాలా? నీ వల్లనే తాగుబోతున్నాయ్యానే. ఏ భార్య అయినా భర్తను తాగుబోతుడు గమ్మంటదా? తను పాపం చేస్తాడు. కానీ గమనించండి అయ్యలారా, పాపానికి ఉన్న భయంకరత్వం ఏంటంటే, ఏ వ్యక్తి అయినా తన బ్రతుకులో పాపానికి చోటిస్తే ఆ పాపం మనిషి హృదయాన్ని రాయిలాగా కఠినంగా మారుస్తుంది. పాపం మనిషి హృదయాన్ని రాయిలాగా ఎలా కఠినంగా మారుస్తుందో సుమారుగా 15 సంవత్సరాల క్రితం జరిగిన గుండెలు బ్రద్దలు చేసే ఓ భయానకరమైన వార్త. హైదరాబాద్ నుంచి వరంగల్ పట్టణం మీదుగా ట్రైన్ వైజాగ్ వెళ్తుంది. సరిగ్గా వరంగల్ రైల్వే స్టేషన్కి వచ్చిన తర్వాత ఈ టాయిలెట్స్ క్లీన్ చేసే ఆ బాబు ఆ టాయిలెట్స్ క్లీన్ చేద్దామని ఆ టాయిలెట్ దగ్గరికి వెళ్ళి డోర్ అట్లా నెట్టాడో లేదో బాత్రూమ్ లోపల కనపడిన దృశ్యాన్ని చూసి కెవ్వమని కేకేయటం ప్రారంభించాడు. ఏమైందానని అందరూ పరిగెత్తుకుంటూ అక్కడికి వచ్చి చూశారు. విచిత్రం ఏంటో తెలుసా? ఆ ల్యాబరేటరీ షింక్ మీద 13 సంవత్సరాల వయసు కలిగిన ఒక యవ్వనమ్మాయి గొంతు ఎవరో కోసి చంపేసి ఆ వెస్టర్న్ ల్యాబరేటరీ బాత్రూమ్ మీద వదిలేసి వెళ్ళిపోయారు. రక్తం అట్లాగే బ్లీడ్ అవుతూ ఉంది. ఆ పాప వయసు ఎంత అంటే 13 సంవత్సరాలు. పోలీసు వాళ్ళు ఇన్వెస్టిగేషన్ చేయటం ప్రారంభించారు. అసలు ఈ పాపం చంపింది ఎవరు? అలాగని ఏమైనా అత్యాచారం జరిగిందా? అత్యాచారం ఏం జరగలేదు. ఆ రోజు నుంచి రోజు నేను వార్తాపత్రిక చూడటం ప్రారంభించాను. నా గుండెల్లో ఉన్న బాధ ఏంటంటే, జీవితంలో ఏమీ కాకమునిపే ముక్కు పచ్చలారని 13 సంవత్సరాల వయసులో ఈ చిన్న బిడ్డను చంపాల్సిన అవసరం ఎవడికి వచ్చింది? ఆ కర్కోటకుడు ఎవడు? అసలు వాడు ఎందుకు చెప్పాడు? కారణం ఏమై ఉంటుంది? దుఃఖంతో ఆ రోజు నుంచి రోజు న్యూస్ పేపర్ చూస్తున్నాను. 15 రోజుల తర్వాత వార్తాపత్రికలు వచ్చిన సమాచారం ఏంటో తెలుసా? ఆ 13 సంవత్సరాల బిడ్డను గొంతు కోసి చంపింది ఎవరో శత్రువు కాదు, కన్న తల్లే కూతురు గొంతు కోసి చంపేసిందట. అరే కన్న తల్లి, ఏ తల్లి నవమాసాలు మోసిందో, ప్రసవ వేదన పడి ఏ తల్లి కన్నదో, ఏ తల్లి తన చేతులతో బిడ్డకు గోరుముద్దలు తినిపించిందో, ఏ తల్లి తన చేతులతో స్నానం చేయించిందో, ఏ తల్లి తన చేతులతో ఆ చిన్న బిడ్డకు బట్టలేసిందో, ఏ తల్లి తన చేతులతో పెంచిందో అదే తల్లి గొంతు కోసి చంపిందట. అసలు తల్లికి గొంతు కోసి చంపాల్సిన అవసరం ఏమొచ్చింది? ఇంత దారుణంగా కుమార్తెను చంపాల్సిన అవసరం తల్లికేమొచ్చిందని నేను కింద వార్త చదివితే రాయబడిన మాట ఏంటో తెలుసా? ఈ తల్లి ఎవడితోనో అక్రమ సంబంధంలో పడ్డదట. వాడన్నాడట, నిన్ను నా భార్యగా చేసుకోవాలంటే, నీకు నాకు మధ్యలో ఉన్న నీ కూతురుని చంపేస్తే నిన్ను నా భార్యగా చేసుకుంటానని వాడెవడో అన్న మాట పట్టుకొని ఈ తల్లి తన కామవాంఛ తీర్చుకోవడానికి కని పెంచి పెద్ద చేసిన కూతురు గొంతు కోసి చంపటానికి కూడా ఆ తల్లి చేతులు వెనకాడలా. నేను ఇక్కడ ఈ తల్లిని తప్పు పట్టేదానికంటే
పాపం అంత భయంకరమైనది, పాపం అంత భయంకరమైనది. అందుకనే దావీదు భక్తుడు అంటాడు, భయము నుండి పాపము చేయకుడి. ఎందుకు పాపం చేయొద్దయ్యా? అక్రమ సంబంధంలో బ్రతికే ఓ పురుషుడా, ఆ అక్రమ సంబంధం నీ హృదయాన్ని రాయిలాగా కఠినంగా మారుస్తుంది. అక్రమ సంబంధంలో బ్రతుకుతున్న ఓ స్త్రీ, భర్త ఉండగా భర్త కన్నుగప్పి, భార్య ఉండగా భార్య కన్నుగప్పి, తల్లిదండ్రులు ఉండగా వాళ్ళు కళ్ళుగప్పి అక్రమ సంబంధాల్లో బ్రతుకుతున్న ఓ మనుషుడా, పాపం నీ హృదయాన్ని రాయిలాగా కఠినంగా మారుస్తుంది, కఠినంగా మారుస్తుంది. ఏం చేస్తున్నావో విచక్షణ జ్ఞానం నీకుండదు. పాపం చేసేవాడి హృదయంలో దయ, జాలి, కనికరం, కరుణ, వాత్సల్యం, వాటి పదాలకు అర్థం కూడా ఆ వ్యక్తి తెలియదు. కారణం ఏంటో చెప్పమంటారా? పాపం మనిషి హృదయాన్ని కఠినం చేస్తుంది. అద్భుతం. నువ్వు పవిత్రుడు అయ్యే కొద్దీ నీ హృదయం మాంసపు ముద్ద కంటే మెత్తగా మారిపోద్ది. నిన్ను నీవు శుద్ధి చేసుకునే కొద్దీ, నిన్ను నీవు కడుక్కునే కొద్దీ, నిన్ను నీవు పరిశుద్ధపరుచుకునే కొద్దీ, నిన్ను నీవు సరి చేసుకునే కొద్దీ నీ హృదయం ఎలా అయిపోద్దో తెలుసా? మెత్తటి మాంసపు హృదయంలాగా మెత్తటి హృదయంగా మారిపోద్ది. పాపానికి చోటు ఇచ్చినప్పుడేమో రాతి హృదయంలాగా మారిపోద్ది. ఎందుకు భక్తుడైన దావీదు భయము నుండి పాపము చేయకుడి అని మాట్లాడుతున్నాడంటే మూడో మాట చెప్తాను. పాపం ఒక వ్యక్తిని దేవుని సన్నిధికి ధైర్యంగా రానివ్వదు. పాపానికి ఉన్న గుణం ఏంటంటే, ఒక్కసారి దాన్ని పట్టుకుంటే జీవితాంతం అది మనలను పట్టుకోవటం ప్రారంభిస్తుంది. ఇంకొకసారి చెప్తా, ఒక్కసారి సరదాగా నువ్వు దాన్ని స్టార్ట్ చేస్తావు, ఒక్కసారి దాన్ని నువ్వు పట్టుకుంటే జీవితాంతం అది నిన్ను పట్టుకోవటం ప్రారంభిస్తుంది. ఇందాక నేను చెప్పినట్లుగా ఒక త్రాగుడు అలవాటు ప్రారంభించిన ఆయన ఉన్నాడు. ఏమంటాడు తెలుసా? నేనేం పెద్ద తాగనండే, మహా తాగితే రోజుకొచ్చి పెగ్గే తాగుతా అంటాడు. పెగ్గుతోనే ప్రారంభమైంది, ఆ తర్వాత అది మగ్గు అయిపోద్ది. ఆ మగ్గు తర్వాత దాన్ని బొగ్గు చేయాల్సిందే. ఈ లోకపు పాపం, లోకపు సరదాలు ఎట్లుంటాయంటే, సరదాగా నేను పెద్ద ఎక్కువ తాగనండి, రోజుకొచ్చి తాగితే కాస్త పెగ్గు, ఏదో రాత్రిపూట అట్లా రిలాక్సా తీసుకోవద్దని దేవుడు. ఏదో రాత్రిపూట కాస్త అట్లా రిలాక్స్ కోసం కొంచెం అట్లా తాగుతున్నానండి. పాపం ప్రారంభం పెగ్గుతోనే ప్రారంభమవుతుంది, దాని ముగింపు మగ్గుతో ముగించబడుతుంది. ఈ పాపం ఏం చేస్తుందో తెలుసా? తెలియకుండా దేవుని సన్నిధికి నిన్ను దూరం చేసుకుంటూ వెళ్తుంది. ఆదాము పాపం చేయనంత కాలం ఏదైనా తోటలోకి దేవుడు వచ్చి, ఆదామా నీవెక్కడా అని పిలవక మునిపే దేవుని అడుగుల సవ్వడి వినిన మరుక్షణమే ఆదాము పరిగెత్తుకుంటూ వచ్చేవాడు. ఆదాముకు దేవునికి ఉన్న సంబంధం ఎలాంటిదో తెలుసా? తండ్రి కొడుకులకున్న సంబంధం లాంటి సంబంధం. అద్భుతం చెప్పమంటారా? నీలో పవిత్రత ఉంటే నీకు నీ దేవునికి మధ్యలో ఉన్న సంబంధం ఒక తల్లి కూతుర్ల సంబంధం లాంటి పవిత్రమైన సంబంధం కలిగి మనం బ్రతుకుతాం. పవిత్రత నీలో ఉంటే ఒక తండ్రిని కుమారుడు ఎలా హత్తుకుంటాడో, నీలో ఉన్న పవిత్రత దేవుని హత్తుకునేటట్లుగా చేస్తుంది. నిన్ను నువ్వు పరిశుద్ధపరుచుకునే కొద్దీ దేవుడే నా ప్రపంచం, దేవుడు తప్ప ఇంకో ప్రపంచం నాకొద్దు, నా సర్వస్వం దేవుడేనని దేవునితో ఏకమయ్యేటట్లుగా నీ పరిశుద్ధత దేవునికి దగ్గరగా నిన్ను తీసుకొని వెళ్తాడు. ఎప్పుడైతే ఒక మనిషి తన బ్రతుకులో పాపానికి చోటిస్తాడో, ఆ పాపం ఆ మనిషిని దేవునికి దూరంగా తీసుకొని వెళ్తుంది. ఈరోజు వాక్యం వింటున్న బిడ్డలారా, ఈ రాత్రి ఓ దైవజనుడిగా ఓ చిన్న ప్రశ్న అడుగుతాను. నువ్వు దేవుని సన్నిధిలో మోకరించి ఒక 2 గంటల సేపు మోకాళ్ళ మీద నుంచి లేవకుండా ఒక 2 గంటల సేపు దేవుని సన్నిధిలో ప్రార్థన చేసి ఎంతకాలం అవుతుంది? ఒక 4-5 అధ్యాయాలు కూర్చున్న చోట నుంచి లేవకుండా వాక్యాన్ని ధ్యానించి ఎంతకాలం అవుతుంది? అరుణోదయపు దినాన లేచి నీ కంఠధ్వని దేవునికి వినిపిస్తున్నావా? ఎన్ని క్రైస్తవ కుటుంబాల్లో సాయంత్రం పూట కుటుంబ ఆరాధన జరుగుతుంది.
ఒకప్పుడు నీకు దేవుని సన్నిధి పట్ల ఎంత ఆసక్తి ఉండేదో కదా. ఆదివారపు ఆరాధన పరిగెత్తేవాడివి, దేవుని వాక్యం చదవాలన్న పరిగెత్తేవాడివి, మందిరంలో ఉపవాస ప్రార్థన అంటే పరిగెత్తేవాడివి, సాయంత్రం కుటుంబ ప్రార్థన ఎప్పుడైనా చేయకపోతే ఏదో పోగొట్టుకున్నట్లుగా అల్లాడేటువంటి వాడివి. ఈ రాత్రి వాక్యం వింటున్న క్రైస్తవ జనమా, ఎంతమంది కుటుంబాలలో సాయంత్రం పూట కుటుంబ ఆరాధన జరుగుతుంది? ఎన్ని కుటుంబాలలో అరుణోదయపు ప్రార్థన, ఎన్ని కుటుంబాల్లో కంఠధ్వని అరుణోదయపు సమయంలో దేవుని సన్నిధిలో వినిపించగలుగుతున్నారు? ప్రార్థనా బలిపీఠాలు పాడైపోయాయి, కుటుంబ ప్రార్థన బలిపీఠాలు పడిపోయాయి, అరుణోదయపు ప్రార్థన బలిపీఠాలు పడిపోయాయి. ప్రజలు దేవుని సన్నిధికి దూరం అయిపోతున్నారు. అయ్యా, దేవుని సన్నిధికి నిన్ను నన్ను ప్రపంచంలో ఏ క్రైస్తవునైనా దూరం చేసేది తెలుసా? నీలో పాపం ప్రవేశిస్తే తెలియకుండా దేవుని సన్నిధికి నువ్వు దూరం అయిపోతావు. అసలు నేనంట క్రైస్తవుని ఆశీర్వాదం అంతా దేవుని సన్నిధిలోనేగా ఉంది. క్రైస్తవుడి జీవితంలో ఆశీర్వాదమైన, ఆనందమైన, నెమ్మదైన, సమాధానమైన, ఒక మనిషికి కావలసిన ప్రతి మేలైనది దేవుని సన్నిధిలోనే దాగి ఉంది. చప్పలు కొట్టు స్తోత్రాలు చెప్తాం. చెప్పండి ఎక్కడుంది? కొంచెం గట్టిగా చెప్పాలి. ఎక్కడుంది? సన్నిధి అని అన్నాం కదా, ఆ పేరులో బహు విలువైన అర్థం. సన్నిధి అంటే సా ప్లస్ నిధి, సా ప్లస్ నిధి. దాని అర్థం ఏంటో తెలుసా? సమస్త నిధులు దేవుని సన్నిధిలోనే ఉన్నాయి. నీకు కావలసిన ఆరోగ్యం దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. నీకు కావలసిన మనశ్శాంతి దేవుని సన్నిధిలోనే దొరుకుతుంది. నీ బ్రతుకులో భూమి మీద సుఖంగా బ్రతకడానికి నీకేమేమి కావాలో ఓ క్రైస్తవుడా, నీకు కావలసిన ప్రతిదీ దేవుని సన్నిధిలోనే దొరుకుతుందని దేవుని యొక్క వాక్యం అంటుంది. అవన్నీ నీవు ఎక్కడ పొందుకుంటావునని, దేవుని సన్నిధి ద్వారా దొరికే ఆశీర్వాదం నీ పిల్లలు ఎక్కడ పొందుకుంటారోనని సాతాను వాడే ఆయుధం ఏంటో తెలుసా? దేవుని సన్నిధికి నిన్ను దూరం చేస్తాడు, కుటుంబ ఆరాధనకు నిన్ను దూరం చేస్తాడు, దేవుని వాక్య ధ్యానానికి దూరం చేస్తాడు. మోకరించి దేవుని సన్నిధిలో ప్రార్థించే ఆ ప్రార్థనకు సాతాను నిన్ను దూరం చేస్తాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, ఈ రాత్రి ఈ కూడిక దేవుడు ఎందుకు ఏర్పాటు చేశాడో తెలుసా? పాడైపోయిన ప్రతి ప్రార్థన బలిపీఠాన్ని మరలా ఈ రాత్రి నుంచి తిరిగి కట్టాలని దేవుడు ఆశపడుతున్నాడు. పడిపోయిన ప్రతి ఆత్మీయ జీవితాన్ని మరలా నిలవబెట్టాలని దేవుడు కోరుకుంటూ ఉన్నాడు. ఏ కుటుంబాల్లో అరుణోదయ ప్రార్థన ఆగిపోయిందో, ఏ క్రైస్తవుడు దేవుని సన్నిధికి దూరం అయిపోయాడో, మరలా నిన్ను తన సన్నిధికి తీసుకురావాలని నీకోసమే దైవ సేవకుడి హృదయంలో ఈ భారాన్ని పుట్టించి ఈ అద్భుతమైన కూడికను ఏర్పాటు చేశాడు. దేవుని సన్నిధి ఎలాంటిదో దైవజనమా, దేవుని సన్నిధి ఎలాంటిదో ఓ ఖరీదైన మాట చెప్తాను. అహరోను అదేనో ఎండిపోయిన కర్రను తీసుకుని దేవుని సన్నిధిలో వేశాడు. మిమ్మల్ని అడుగుతా, ఏం వేశాడు దేవుని సన్నిధిలో? కొంచెం పెద్దగా చెప్పాలి. ఏం వేశాడు? కొంచెం పెద్దగా చెప్పాలి. ఏం వేశాడు? నేనంట, ఎండిపోయిన కర్ర దేనికి పనికి వస్తుంది? పొయ్యిలో పెట్టుకోవడానికి. ఇప్పుడు గ్యాస్ స్టవ్లు వచ్చిన తర్వాత ఆటికి కూడా పని లేదు అక్క, ఆ పని కూడా లేదు. నిజమే, సరే అనుకోండి. ఎండిపోయిన కర్ర దేనికి పనికి వస్తుంది అంటే పొయ్యిలో పెట్టుకోవడానికి పనికి వస్తుంది, తప్పితే దేనికి పనికిరాదు. ఎండిపోయిన కర్రను అహరోను దేవుని సన్నిధిలో వేశాడు. తెల్లారింది, ఆ కర్ర ఎలా ఉందని చూడటానికి వెళ్తే ఆ కర్ర చిగురించి పూత పూసి కాయలు కాసి ఓ పచ్చటి చెట్టులాగా మారిపోయింది. దేవుని సన్నిధి ఎలాంటిదో తెలుసా? ఎండిపోయిన బ్రతుకులను, మోడైపోయిన బ్రతుకులను మరలా చిగురింప చేయగలిగింది. మరలా చిగురింప చేయగలిగింది. ఈ రాత్రి దైవ సన్నిధికి వచ్చిన తమ్ముళ్ళారా, ఈ రాత్రి దైవ సన్నిధికి వచ్చిన తల్లులారా, ఈ రాత్రి దైవ సన్నిధికి వచ్చిన చెల్లెలారా, ఒకవేళ మీ బ్రతుకు ఎండిపోయిందేమో, మీ బంధువులంతా చూసి వీడి బ్రతుకు ఎండిపోయిందిరా, వీళ్ళ పిల్లలు ఎండిపోయారా, వీళ్ళ సంసారం పాడైపోయిందిరా, వీళ్ళ జీవితం చితికిపోయిందిరా, ఒకప్పుడు ఎంత చక్కగా బ్రతికేవాళ్ళో, ఒకప్పుడు ఎంత బాగా బ్రతికేవాళ్ళో, వీళ్ళ సంసారం చితికిపోయిందిరా, ఎండిపోయిందిరా అని
ఒకవేళ ప్రజలు మీ పిల్లల బ్రతుకును చూసి, మీ బ్రతుకును చూసి, మీ భర్తను చూసి, మీ సంసారాన్ని చూసి ఒకవేళ ప్రజలు నవ్వుకుంటున్నారేమో, మోడైపోయిన నీ బ్రతుకును చూసి, ఈ రాత్రి నీ వచ్చిన నా దేవుని సన్నిధి ఏంటో తెలుసా? ఈ రాత్రి నీ వచ్చిన నీ దేవుని సన్నిధి ఎలాంటిదో తెలుసా? ఎండిపోయిన నీ బ్రతుకును ఈ రాత్రి మరలా దేవుడు చిగురింప చేయబోతున్నాడు. మరలా నీ పిల్లల జీవితాన్ని దేవుడు చిగురింప చేయబోతున్నాడు. నీ బ్రతుకును చిగురింప చేయగలిగిన శక్తి దేవుని సన్నిధిలోనే ఉంది. సన్నిధి సమస్త నిధులు కలిగింది. ఏం కలిగింది చెప్పండి? మరోసారి చెప్పాలి, ఏం కలిగింది? ఇక్కడ ఒక మాట చెప్తాను. ఎండిపోయిన కర్రను వేసినప్పుడు ఆ కర్ర ఏ చెట్టు అయిందని బైబిల్లో రాయబడి ఉంది? బాదం చెట్టు అయిందట. వినండి, కొబ్బరి చెట్టు గాల, మామిడి చెట్టు గాల, జామ చెట్టు గాల, సపోటా చెట్టు గాల. ఏ చెట్టు అయిందో తెలుసా? బాదం చెట్టు అయింది. ఎందుకు అది బాదం చెట్టు అయిందంటే, మనిషి తినే వృక్ష ఫలాలన్నిటిలో అత్యంత ఖరీదైన వృక్ష ఫలం బాదమే. ఎలాగో చెప్తా. మా హైదరాబాదులో అన్ని కిలోలు లెక్కే కొంటారు. ఒకేసారి 5 కిలోల మామిడికాయలు కొన్నావా లేదా? 5 కిలోల జాంకాయలు కొన్నావా లేదా? 5 కిలోల సపోటాలు కొన్నావా లేదా? కొన్నాం. ఎప్పుడైనా ఒకేసారి 5 కిలోల బాదం కొన్నారా? తమ్ముడా, పెళ్ళిళ్ళకి కూడా కొనలేదురా తమ్ముడా. ఎందుకు చెప్పంటారా? ఖరీదైంది. దేవుని సన్నిధిలో వేయబడినప్పుడు విలువలేని కర్ర, విలువలేని ఆ కర్రను అత్యంత విలువైన చెట్టుగా మార్చింది దేవుని యొక్క సన్నిధి. ఈ రాత్రి నా తట్టు చూడండి అయ్యలారా. ఈ రాత్రి మీరు ఏ ఆశతో, ఏ ఆకలితో ఈ స్థలానికి వచ్చారో నేను ఎరగను, కానీ ఎండిపోయిన కర్రలాగా విలువలేని బ్రతుకులు ఒకవేళ మీ గ్రామాల్లో మీరు బ్రతుకుతూ ఉంటే, నీ కుటుంబాన్ని చూసి ఇది ఎంత, దీని బ్రతుకెంత, వీడెంత, వీడి బ్రతికెంత అని విలువలేని, యోగ్యత లేని, తృణీకరించబడిన, విలువలేనటువంటి కర్రగా ఒకవేళ మీరు బ్రతుకుతూ ఉంటే, నీవు ఆరాధించే నీ దేవుని సన్నిధి ఎలాంటిదో తెలుసా? ఎక్కడ విలువలేని వాడిగా కనపడ్డావో అక్కడే అత్యంత విలువైన వాడిగా నీ బ్రతుకును దేవుని సన్నిధి మార్చగలుగుతుంది. ఈ దేవుడు ఎవరో తెలుసా? తృణీకరించబడిన బ్రతుకులను మూలకు తలరాళ్ళుగా మార్చగలిగినటువంటి వాడు. పాపాన్ని విడిచిపెట్టి దేవుని సన్నిధికి రా. అపవిత్రత విడిచిపెట్టి దేవుని సన్నిధికి రా. దేవునికి ఆయాస్కరమైన గుణగణాలు ఏవి నిన్ను ఏలుబడి చేస్తూ ఉన్నాయో, ఈ రాత్రి వాక్యం వింటుండగా వాటిని విడిచిపెట్టి నా ప్రభు దగ్గరికి నువ్వు రాగలిగితే, ఏ గ్రామంలో తృణీకరించబడ్డావో, ఏ బంధువుల మధ్యలో తృణీకరించబడ్డావో, ఏ రక్త సంబంధికుల మధ్యలో తృణీకరించబడ్డావో, ఎక్కడ విలువలేని వాడిగా ప్రజల చేత నెట్టివేయబడ్డావో, తృణీకరించబడిన గ్రామంలోనే, తృణీకరించబడిన పట్టణంలోనే మూలకు తలరాయిగా నా దేవుడు నిన్ను నిలవబెట్టడానికి ఆయన శక్తి కలిగినటువంటి వాడు, శక్తి కలిగినటువంటి వాడు. నీ బ్రతుకును ప్రకాశింప చేయగలిగిన శక్తి దేవుని సన్నిధిలోనే ఉంది. మరలా అడుగుతా, ఒక గంట సేపు దేవుని సన్నిధిలో నువ్వు మోకరించి అంతకాలం అవుతుంది? దేవుని సన్నిధిలో కన్నీళ్లు కార్చి ప్రార్థించి ఎంతకాలం అవుతుంది? ఒక భక్తుడు ఇలా అంటాడు, దేవుని సన్నిధిలో ఒక్క చుక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేని కడు పేదనైపోయాను నేను అంటాడు. ఏ పేద? డబ్బులు లేని పేద కాదు, ఆస్తిపాస్తులు లేని పేద కాదు, ఐశ్వర్యం లేని పేద కాదు. ఏ పేదవాడిగా మిగిలిపోయాడంటే ఆ భక్తుడు అంటాడు, దేవుని సన్నిధిలో ఒక్క చుక్క కన్నీటి బొట్టు కూడా రాల్చలేని కడు పేదనైపోయాను. ఓ తండ్రి, ఓ తల్లి, సమస్త నిధులు కలిగింది దేవుని సన్నిధి. ఆయన సన్నిధిని మీరు సమీపిస్తూ ఉండండి. మోడైపోయిన మీ కుటుంబాలను దేవుడు చిగురింప చేస్తాడు. విలువలేని మీ కుటుంబాలను అత్యంత విలువైన కుటుంబాలుగా మారుస్తాడు. అసలు ఆ సన్నిధిని సమీపించకుండా ఆటంకపరిచేదేదో తెలుసా? పాపం, పాపం, పాపం. అనుకోండి, ఆ రాత్రి ఇంట్లో ఎవరు లేరు. ఎందుకు? డ్యూటీలో ఎవరో చెప్పిన మాట, జబర్దస్త్ భలే ఉంటుంది చూడు ఒకసారి అన్నారు. నీకు చూసే అలవాట్లేదు. ఇంకొకడు ఎవడో చెప్పాడు, కార్తీక దీపం ఎంత బాగుంటుందంటే అంత బాగుంటుంది అన్నాడు. అప్పుడు దాకా నువ్వు చూడలా.
ఇంకొకడు కూడా చెప్పాడు, మనసు మమత గుప్పెడంత మనస్సు ఎవడో చెప్పాడు. ఇప్పుడు ఎవరు లేరు, ఒక్కడవే ఉన్నాం. ఒకసారి చూస్తే పోలా, చూసావు, రెండోది చూసావు, మూడోది చూసావు, ఒక 3 సీరియళ్ళు వెంటనే ఎవరూ లేరని చెప్పి వెంటనే చూసి ఇక ఫోన్ ఆఫ్ చేసి మోకరించి, దేవానికి స్తోత్రం 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 అని ఒక అర్ధగంట గట్టిగా ప్రార్థన చేస్తారు కదా. మీరు చేసేటట్టే ఉన్నారు, రాదు కదా, మనసు రాదు. నీ లోపటున్న ఆ అపరాధ భావం మోకరించనివ్వదు. ఎందుకో చెప్పమంటారా? చీకటి వెలుగు రెండు కలిసి ఉండలేవయ్యా. చీకటి వెలుగు రెండు కలిసి ఉండలేవు. దేవునితో నువ్వు సహవాసం చేయాలంటే వెలుగు సంబంధిగానే బ్రతకాలి. దేవునికి ఇంకా నువ్వు దగ్గరై ఆయన హత్తుకొని బ్రతకాలంటే ఒకడు వెలుగు సంబంధిగా బ్రతికితేనే వాడే దేవుని హత్తుకొని బ్రతకగలుగుతాడు. ఈ రాత్రి వాక్యం వింటున్న దైవజనమా, సమస్త నిధులు కలిగిన దేవుని సన్నిధిని నువ్వు సమీపించున్నట్లుగా ఏ పాపం నీలో ఉన్నా ఈ రాత్రి దాన్ని నువ్వు సమాధి చేయుదువుగాక. ఈ స్థలంలో నుంచి నువ్వు బయలుదేరి వెళ్ళేటప్పుడు ఓ పరిశుద్ధమైన జనాంగంగా మనం బయలుదేరి వెళ్ళినట్లుగా ఒక్కొక్క బిడ్డ మీద పశ్చాత్తాపపు ఆత్మ, ఒక్కొక్క బిడ్డ మీద పరితాపపు ఆత్మ, ఒక్కొక్క బిడ్డ మీద కన్నీటి ఆత్మ యేసు నామములో దేవుడు కుమ్మరించునుగాక. దావీదు తన అనుభవంలో నుంచి చెప్తున్న మాట, భయమునుంది, సౌండ్ పెంచండి, భయమునుంది, ఇంకొంచెం భయమునుంది, కొంచెం గట్టిగా, భయమునుంది. ఎందుకు పాపానికి భయపడాలి? విలాప వాక్యాల్లో, తమ్ముళ్ళారా నా వైపు చూడండి, విలాప వాక్యాల్లో గుండెల నట్ల పిండేటువంటి ఒక వాక్యం ఉంటుంది. నేను చెప్తాను, నాతో కలిసి చెప్పండి. మా పితరులు పాపము చేసి గతించిపోయిరి, వారి దోష శిక్ష మేము అనుభవిస్తున్నాము. కొంచెం పెద్దగా చెప్పండి, మొత్తం చెప్పండి. మీరు రాజమండ్రి వాళ్ళకి మెమరీ పవర్ చాలా ఎక్కువ. మహా గొప్ప కవులు ఎక్కడి నుంచో బయలుదేరారు కదా, డేవిడ్ అన్న కవులు. రైట్, ఇంకొకసారి చెప్తాను. మా పితరులు పాపము చేసి గతించిపోయిరి, మేము వారి దోష శిక్షను అనుభవిస్తున్నాం. నాకు టకమని సమాధానం చెప్పండి. పాపం చేసింది ఎవడు? వాడు బ్రతికున్నాడా, చచ్చాడా? చచ్చిన తర్వాత ఏమైంది? తల్లిదండ్రుల దోష శిక్షట పిల్లల ఒడిలో పడిందట. అయ్యా, ఓ తల్లి, ఒక తండ్రిగా నువ్వు దారి తప్పితే నీ దోష శిక్ష నీ పిల్లల ఒడిలో పడుతుందని దేవుని వాక్యం అంటుంది. ఒక తల్లిగా నువ్వు దారి తప్పి బ్రతికితే, బ్రతకాల్సిన రీతిలో నువ్వు బ్రతకకుండా, డబ్బుంది, అందముంది, వయసు ఉంది, నా జీవితం నా ఇష్టమని నీ ఇష్టం వచ్చినట్లుగా రంకెలేస్తూ లోకంలో నువ్వు బ్రతికితే నీ దోష శిక్ష నీ పిల్లల ఒడిలో పడుతుందని దేవుని యొక్క వాక్యం అంటుంది. అందుకని యెహెజ్కేలు గ్రంథంలో ఇలా రాయబడి ఉంది, విచిత్రమైన మాట. తండ్రులు ద్రాక్షకాయలు తింటే పిల్లల పళ్ళు పులుస్తున్నాయట. సమాధానం చెప్పండి. ద్రాక్షకాయలు తిందే ఎవరు? కథ చెప్పాలమ్మా. ద్రాక్షకాయలు తిందే ఎవరు? ఎవరి పళ్ళు పులిసినాయి? వాస్తవంగా ఎవరి పళ్ళు పులవాలా? ఎవడైతే ద్రాక్షకాయలు తిన్నాడో ఆడి పళ్ళు పులవాలా. కానీ దేవుని వాక్యం ఇస్తున్న కాలిక్యులేషన్ ఏంటో తెలుసా? తల్లిదండ్రులు ద్రాక్షకాయలు తింటే, తల్లిదండ్రులు పాపం చేస్తే ఆ పాపపు దోషం పిల్లల ఒడిలో పడుతుందట. అయ్యా, నీ పిల్లల ఒడిలో తండ్రిగా నీవేమేస్తున్నావు? నీ భక్తి ఆశీర్వాదాన్ని పిల్లల ఒడిలో వేస్తున్నావా? నీ శాపపు దోషాన్ని పిల్లల ఒడిలో వేస్తున్నావా? భయము నుండి పాపం చేయకండి. దావీదు మాట్లాడటంలో ఉన్న ఆంతర్యం ఏంటో తెలుసా? అది తన స్వీయ అనుభవం.
దావీదు పుట్టిన నాటి నుండి వృద్ధాప్యం వచ్చే వరకు చూడండి, వృద్ధాప్యం వచ్చే వరకు ఎక్కడ కాలు జారలా. విచిత్రం ఏంటంటే వృద్ధాప్యంలో అడుగుపెట్టేటప్పుడు బత్షెబాతో పాపం చేసి పాపం బయటపడకుండా ఉండేటట్లుగా ఊరియాని నిర్దాక్షిణ్యంగా చంపించేసేసాడు. ఇక్కడ మీకు ఒక మాట చెప్తాను, దావీదు బాల్య దినాల్లో పాపంలో పడలేదు, యవన వయసులో పాపంలో పడలేదు, విచిత్రం నడి వయసులో కూడా పాపంలో పడలేదు, నిర్దోషిగా బ్రతికాడు. దావీదు ఎప్పుడు పాపంలో పడ్డాడో తెలుసా? వృద్ధాప్యానికి వచ్చినప్పుడు పాపంలో పడ్డాడు. చాలామంది యవన బిడ్డలు ఏమనుకుంటారంటే, నేను యవనస్తుని కదండి, యవనస్తుడు తప్పక, ఇది బాగా గుర్తుంటుంది మీకు ఈ వాక్యం మాత్రం, రైట్ చెప్పండి, యవనస్తుడు తప్పక తొట్టిల్లుతాడని వాక్యంలోనే తొట్టిల్లుతాడని రాసిన తర్వాత ఇక మనం తొట్టిల్లకండి ఎట్లుంటామంటే, యవనస్తులు అనుకునే మాట ఏంటంటే వృద్ధాప్యానికి వచ్చిన తర్వాత ఆటోమేటిక్గా భక్తిగా బ్రతుకుతామండే, యవన వయసును బట్టి తొట్టిల్లుతున్నాం అంతే అని యవనస్తుడు అనుకుంటాడు. అయిలారా నేనంట, అదే నిజమైతే యవన వయసులో యోసేపు ఎందుకు తొట్టిల్లలేదు? అదే నిజమైతే దావీదు వృద్ధాప్యంలో ఎందుకు పాపంలో పడ్డాడు చెప్పంటావా? దేవుని కొరకు బ్రతకాలనే రోషాగ్ని నీ గుండెల్లో ఉండాలి, కానీ ఏ వయసులోనైనా ప్రభు కొరకు నువ్వు నిలవబడగలుగుతావు అంతే. నా ప్రభు కొరకు నేను బ్రతకాలి, కాలు జారకుండా తొట్టిల్లకుండా ఏ పాప సంబంధమైన కార్యక్రమాలు రాకుండా ఒక రోషం కలిగిన క్రైస్తవ జీవితం నా ప్రభు కొరకు నేను చేయాలని ఆ మంట నీ గుండెల్లో ఉంటే, ఆ రోషం నీ గుండెల్లో ఉంటే, ఆ తపన నీ గుండెల్లో ఉంటే, పవిత్రతకు వయస్సు అడ్డం కాదు. నీ మైండే లూజ్ అయితే, కొంచెం కటుగా చెప్తున్నా క్షమించండి, నీ క్యారెక్టరే లూజ్ అయితే, నీ మైండే లూజ్ అయితే ఏ వయసులోనైనా నువ్వు జారిపోతావు. నేను అడుగుతా, దావీదు గారు ఏ వయసులో నువ్వు పడిపోయి? వృద్ధాప్యంలో. ఈ సంగతి చెప్పినప్పుడల్లా మా సంఘంలో ఒక సంగతి గుర్తు వస్తుంది. ఎప్పుడైనా హైదరాబాద్ వస్తే జీడిమెట్ల ఏరియాలో మన చర్చ్ ఉంది, రండి. దేవుని కృప, ఒక 5 కోట్ల రూపాయలు పెద్ద మందిరం కట్టడానికి దేవుడు సహాయం చేశారు. అయితే ఆ మందిరం కట్టే రోజుల్లో 1 కోటి రూపాయలు ఆ నెల నాకు కావాలా, బాగా ఇబ్బంది పడుతున్నాను. ప్రార్థన చేస్తూ ఉన్నాను, సహాయం దొరకట్లేదు, మనసులో వేదన అయిపోతుంది. మాకు ప్రతి నెల 2వ ఆదివారం కమ్యూనియన్ సర్వీస్, మ్యాక్సిమం ప్రతి ఆదివారం వైట్ డ్రెస్ వేసుకొని వస్తారు. అయితే కమ్యూనియన్ సర్వీస్ రోజు మాత్రం దరిదాపుగా ఎక్కువ శాతం వైట్ డ్రెస్తో వస్తారు. అలాగని వైట్ డ్రెస్ వేసుకుంటేనే పరిశుద్ధులే నేను అంటలేదండి, బట్టల్లో ఏమీ లేదు, హృదయంలో ఉంది. అయితే ఇక్కడ ఒక మాట, ఆ సెకండ్ సర్వీస్కి ప్రజలు వస్తూ ఉన్న ఆరాధనకి 2వ ఆదివారం వస్తున్నారు. ఒక పెద్ద ఆయన 70-75 సంవత్సరాల వయసు కలిగిన పెద్ద ఆయన ఫుల్ వైట్ డ్రెస్ వేసుకొని మందిరంలో అట్లా అడుగు పెడుతున్నాడు. ఆయన వెంట్రుకలన్నీ తెల్లగా ఉన్నాయి, బట్టలు తెల్లగా ఉన్నాయి, చివరికి ఆయన ఐబ్రోస్ ఉన్నాయి కదా, ఐబ్రోస్ కూడా తెల్లగా అయిపోయినాయి. మనిషి చాలా తెలుపు. మందిరంలో అట్లా అడుగు పెడితే ఆయన చూడటంతో నాకు ఎట్లా అనిపించిందో తెలుసా? దేవదూతే మందిరంలో అడుగు పెడుతున్నట్టుందో అనిపించింది. ఆయన చూడటంతో ఈ నాయనకి మన ప్రార్థన అవసరత చెప్పాలి. ప్రార్థన అంతా అయిపోయిన తర్వాత ఆయన ప్రార్థన చేయించుకోవటానికి వచ్చాడు. నాయనా, ఈ నెలలో నాకు 1 కోటి రూపాయలు కావాలి, దేవుడు ఎట్లాగైనా సహాయం చేసేటట్లు నువ్వు గట్టిగా ప్రార్థన చేయి నాయనా, నువ్వు ప్రార్థన చేస్తే తప్పకుండా వింటాడనే నమ్మకం నాకు ఉంది నాయనా అన్న. ఆయన నా వైపు చూసి అన్నాడు, అసలు నా మీద నీకంత నమ్మకం ఎందుకు కలిగింది అన్నాడు. ఏం లేదు నాయనా, పవిత్రమైన పెదవుల్లో నుంచి చేసే ప్రార్థన దేవుడు వింటాడు కదా. 75 సంవత్సరాల వయసు వచ్చింది మీకు, శరీరం అంతా ఉడికిపోయింది, ఇంత నిండు వృద్ధాప్యంలో ఎంత పవిత్రంగా ఉంటారో కదా, పవిత్రమైన పెదవులతో మీరు చేసే ప్రార్థన దేవుడు వింటాడు నాయన అన్న. ఆయన నా చేయి పట్టుకొని దగ్గరికి ఎట్లా లాగి అంటాడు, వృద్ధాప్యం వచ్చింది శరీరానికి కానీ మనసుకు కాదు కదయ్యా అన్నాడు. నా గుండె ఆగిపోయినట్టు అయిపోయింది. ఏమన్నావు నాయన అన్న. వృద్ధాప్యం వచ్చింది శరీరానికి కానీ మనసుకు కాదుగా అన్నాడు. నాయనా, వృద్ధాప్యంలో కూడా సాతాను శోధిస్తాడా? శరీరాన్ని శోధించకపోవచ్చయ్యా.
మనస్సును శోధిస్తాడు. మీతో నేను చెప్పే మాట, నా ప్రభు కొరకు నేను ఎలా బ్రతకాలి, ఆ రోషాగ్ని నీ గుండెల్లో ఉంటే ఏ వయసులోనైనా ఏ స్థలములోనైనా ఈ తరపు దానియేలులాగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. ఈ తరపు యోసేపులాగా బ్రతకటానికి దేవుడు కృప చూపిస్తాడు. వయసు అడ్డం కాదు. అయితే ఇక్కడ నేను చెప్పబోయే మాట ఏంటంటే, దావీదు వృద్ధాప్యంలో కాలు జారిన తర్వాత అంతవరకు సాఫీగా జరుగుతున్న దావీదు కుటుంబం ఒక్కసారి కుదుపుకు గురైపోయింది. 2వ సమూయేలు గ్రంథం 11వ అధ్యాయం వరకు దావీదుకు నలుదిక్కుల దేవుడి నెమ్మది కలుగు చేసినట్లుగా వాక్యంలో రాయబడింది. ఇక 12, 13, 14, 15, 16, 17, 18 ఈ అధ్యాయాలన్నీ చూస్తూ ఉంటే దావీదు కుటుంబంలో ఎవ్వరి కుటుంబంలో కూడా జరగలేని హేయమైన, నీచమైన, ఘోరమైన కార్యక్రమాలు జరగటం ప్రారంభించాయి. ఒకరోజు దావీదు యొక్క కూతురు తామారు జుట్టు విరబోసుకొని ఏడ్చుకుంటూ వస్తూ అడిగాడు దావీదు, తామారో ఏంటి అట్లున్నావు, ఏమైంది నీకు? ఒకడు నన్ను పాడు చేసాడు నాన్న. నేను రాజునై ఉండగా నా కుమార్తె ఒంటి మీద చేయేసి ఒకడు నా కుమార్తెను పాడు చేయటమా? వాడు ఎవడో చెప్పు, వాడి పేరేంటో చెప్పు, వాడిని చంపి వాడి మాంసాన్ని ఆకాశ పక్షులకు ఆహారంగా వేస్తా, వాడి పేరేంటో చెప్పు. వాడు ఎవడో కాదు నాన్న, నీ గర్భాన పుట్టిన నీ జ్యేష్ఠ కుమారుడు అమ్నోనే. బైబిల్లో అక్కడ రాయబడిన మాట. దావీదు మిగుల కోపపడిను అని రాస్తుంది. ఇప్పుడు మనిషి కోపం వస్తే ఆ కోపం తెచ్చుకోవడానికి ఏదో ఒకటి చేయాలి కదా. దావీదు ఏమీ చేయలే. దావీదు మిగుల కోపపడిను అని రాస్తుంది. దావీదు మిగుల కోపపడి అమ్నోనుని పిలిచిరే, అమ్నోనా బుద్ధి లేనోడా, ఏంట్రా నువ్వు చేసిన పని అని దండించలా. ఎందుకు ఎలా చేసేవరా అని శిక్షించలా. ఒక్క మాట కూడా కొడుకుని అడగలా. తల్లిదండ్రులారా నా వైపు చూడండి. దావీదు అమ్నోనుని పిలిచి దండించకపోవటానికి కారణం ఏంటో తెలుసా? ఒకవేళ పిలిచి, రే అమ్నోనా ఏంట్రా నువ్వు తామారుతో చేసిన పని అని ఒకవేళ అడిగుంటే అమ్నోను ఏమని అడిగుండేవాడు తెలుసా? నానా, నేను తామారుతో చేసింది తప్పైతే మరి నువ్వు బత్షెబతో చేసింది ఒప్ప? నువ్వు చేసింది కూడా అదేగా. ఒకవేళ నన్ను నువ్వు శిక్షించాలనుకుంటే నిన్ను నీవు శిక్షించుకో మొట్టమొదట అని కొడుకు ఎక్కడ అడుగుతాడోనని దావీదుకు ఎంత కోపం వచ్చినా మౌనం అయిపోయాడు. తల్లిదండ్రులారా నా వైపు చూడండి. కొంచెం కఠినమైన మాట చెప్తున్నాను. తండ్రిగా నువ్వు దారి తప్పితే, తండ్రిగా బ్రతకాల్సిన రీతిలో నువ్వు బ్రతకపోతే, నీ పిల్లలు దారి తప్పినప్పుడు వాళ్ళను దిద్దుబాటు చేయలేని చేతగాని తండ్రిగా నువ్వు మిగిలిపోతావు. కారణం ఏంటో తెలుసా? నీ తప్పే నీ నోటికి తాళం వేస్తుంది. జాగ్రత్త. తల్లులారా, మాదిరికరమైన తల్లిగా నువ్వు బ్రతకపోతే, కూతురు ఎప్పుడైనా దారి తప్పినప్పుడు మందలించలేని, సరిదిద్దలేని, అసమర్థురాలైన తల్లిగా నువ్వు మిగిలిపోతావు. జాగ్రత్త. అందుకని నేను అంటా, ప్రతి విషయములో తల్లిదండ్రులుగా మనం మన పిల్లలకు మాదిరికరంగా బ్రతుకుదుము గాక. మాదిరికరమైన తల్లిదండ్రులుగా దేవుడు మనల్ని ఆశీర్వదించును గాక. అలా ఆశీర్వదించేటట్లు చప్పట్లు కొడుతూ స్తోత్రాలు చెప్దాం. ఎస్, థ్యాంక్ యూ లార్డ్. అలా మాదిరికరమైన తల్లిదండ్రులుగా దేవుడు మనల్ని చేయును గాక. మరలా 2-3 అధ్యాయాలు గడిచిన తర్వాత అమ్నోను చంపబడ్డాడు. అబ్షాలోము నరహంతకుడు అయ్యాడు. అబ్షాలోము తండ్రి మీద తిరుగుబాటు చేశాడు. ఒకేసారి దావీదు బ్రతుకులు కుదుపులు. ఎందుకో చెప్పంటారా? ఆ తండ్రి దోషం పిల్లల ఒడిలో పడిపోయింది. బైబిల్లో రాయబడిన మాట, ఒకడు నా యందు భయభక్తులు కలిగి బ్రతికితే ఆ ఒక్కడిని బట్టి 1000 తరాల వరకు పిల్లలను నేను కరుణిస్తాను అంటాడు. ఒకడు నా పట్ల అవిధేయుడిగా బ్రతికితే నేను రోషం కలిగిన దేవుడును 4 తరాల వరకు అని అంటాడు. నేనంట, అయ్యా నా వైపు చూడు. నీ పిల్లల ఒడిలో నువ్వు ఆస్తిపాస్తులు వేయకపోయినా పర్వాలేదు. నీ భక్తి జీవితాన్ని వారి ఒడిలో వేస్తే అదే నీ పిల్లలకి నీవు ఇవ్వగలిగే గొప్ప స్వాస్థ్యం, గొప్ప ఆస్తి. ఒక పవిత్రమైన తండ్రిగా బ్రతుకు. కన్నుమై నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను బట్టి 1000 తరాల వరకు నీ పిల్లలను దేవుడు గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాడు. 1000 తరాల వరకు పిల్లలను గుర్తుకు తెచ్చుకుంటూనే ఉంటాడు. ఓ అమ్మా,
నీ పేదరికాన్ని బట్టి ఎవరితోనో నీ కుటుంబాన్ని పోల్చుకుంటా. నా పిల్లలకి కనీసం ఒక సొంత గృహం కూడా నేను కొనిపెట్టలేకపోయానే. ఈ రాజమండ్రి లాంటి పట్టణంలో కనీసం ఒక 100 గజాల స్థలమైన నా పిల్లలకి నేను ఇవ్వలేకపోయానే. ఎంత పేదరికంలో బ్రతుకుతున్నానే, ఎంత పేదరికపు పరిస్థితిని అనుభవిస్తున్నానే అని ఒకవేళ నీ పేదరికపు పరిస్థితిని బట్టి ఒకవేళ నువ్వు ఏడుస్తూ ఉంటే, పిల్లలకు డబ్బు సంపాదించి పెట్టలేనందువల్ల దానికి నువ్వు దిగులు పడద్దు. తల్లి, ఒక మంచి ప్రార్థనా పరురాలిగా బ్రతుకు, ఓ కన్నీటి ప్రార్థనా పరురాలిగా బ్రతుకు. ఈ తరపు అన్నమ్మలాగా దేవుని కొరకు బ్రతుకు, ఈ తరపు అన్న ప్రవక్తిలాగా దేవుని సన్నిధిలో బ్రతుకు. పిల్లలకు చిల్లిగవ్వ నువ్వు ఇవ్వకపోయినా నువ్వు చనిపోయిన తర్వాత కూడా నిన్ను బట్టి 1000 తరాల వరకు నీ పిల్లలను దేవుడు కరుణించడం ప్రారంభిస్తాడు. చప్పలు కొడుతూ స్తోత్రాలు చెప్తా. 1000 తరాల వరకు. ఎన్ని తరాలు? మీ అందరిని అడుగుతాం, మనం ఎన్ని తరాలు బ్రతుకుతాం? మనం ఎన్ని తరాలు బ్రతుకుతాం? ఏం పాస్టర్ గారు, ఎన్ని తరాలు బ్రతుకుతాం? ఒక తరమా? అంత అల్పాయుష్ అయితే ఎట్టా? దేవుడు ఆయుష్ ఇస్తే 4 తరాలు. నువ్వు చనిపోతావు కానీ నీ భక్తి ఆశీర్వాదం బ్రతికే ఉంటుంది. నీవు చనిపోతావు కానీ అది నీ పిల్లల మీద అది పరిపాలన చేయటం ప్రారంభిస్తుంది. అందుకని అంటాడు, అయ్యలారా భయము నుండి పాపం చేయకుడి అని ఎందుకు అంటున్నాడంటే, మీరు భక్తిగా బ్రతికితే 1000 తరాల వరకు మీ పిల్లలను కరుణిస్తాడు. దావీదు ఆలోచన ఇది. ఎందుకు పాపానికి భయపడాలి? నంబర్ 1, పాపం మనిషిని భ్రమపరుస్తుంది. నంబర్ 2, హృదయాన్ని కఠినపరుస్తుంది. నంబర్ 3, దేవుని సన్నిధికి మనిషిని దూరంగా తీసుకుని వెళ్తుంది. నంబర్ 4, పాపం యొక్క శాపం ఎవరి ఒడిలో పడుతుందట? ఏ పిల్లల్ని ఒడిలో పెట్టుకుని నువ్వు ఆడించావో ఆ పిల్లల ఒడిలో మన పాపపు శాపం పడుతున్నట్లుగా వాక్యం అంటుంది. నేను ముగింపుకొచ్చాను. చూడండి, ఆఖరిది, ఎందుకు పాపం చేయటానికి భయపడండి అంటున్నాడో తెలుసా? యోబు గ్రంథంలో, బైబిల్లో అనేక చోట్ల రాయబడిన మాట, పాపము చేసిన వారిని పాతాళం పట్టుకుంటుంది అని రాసి ఉంటుంది. సరే, ఈ లోకంలో మిమ్మిని చేసి తెలివితేటలతో పాపం చేసేవాడు బాగానే బ్రతికాడు. ఏమండి, భూలోకంలో బ్రతికే వాళ్ళందరూ, ఆశీర్వదించబడిన వాళ్ళందరూ పవిత్రులని చెప్పడానికి ఏమి లేదు. ఎంతోమంది నోళ్లు కొట్టి, ఎంతోమంది పేద బిడ్డల రక్తాన్ని పీల్చుకొని, ఎంతోమంది నోట్లో మన్ను కొట్టి కోట్లకు పడగెత్తిన కోటీశ్వరులు ఉన్నారు. వాళ్ళు భూమి మీద బాగానే ఉన్నారు, హాయిగానే ఉన్నారు, సుఖంగానే ఉన్నారు, సౌఖ్యంగానే ఉన్నారు. నీతిగా బ్రతికే మనం మాత్రం కొన్నిసార్లు అనుకుంటాం, దేవా పాపం చేసేవాడేమో పూల రంగడిలాగా తిరుగుతున్నాడయ్యా, వాడికి ఏ కష్టం లేదయ్యా, వాళ్ళకి ఏ బాధ లేదయ్యా. మొన్న ఈ మధ్య వాళ్ళ అమ్మాయికి ప్రమోషన్ కూడా వచ్చిందట, వాళ్ళ అబ్బాయి కలెక్టర్ ఉద్యోగం కూడా వచ్చిందట. దేవుడు అని 24 గంటల మందిరానికి పరిగెత్తే మా బ్రతుకులో మా పిల్లలు చూస్తే ఇట్లా, మా కుటుంబాలు చూస్తే ఇట్లా. ఇంత నీతిగా బ్రతికితే కడుపు నిండా పిడికడు మెతుకులు కూడా నోచుకోలేకపోతున్నాం. మా భక్తి మాకేమిచ్చింది అన్నట్లుగా కొన్నిసార్లు మన పరిస్థితి ఉంటుంది. దైవజనమా, నీవు బ్రతికిన నీ నీతి విలువ బ్రతికున్నప్పుడు తెలుస్తుంది, మరి విశేషంగా నువ్వు చనిపోయిన తర్వాత తెలుస్తుంది. నీతిమంతుడు ఎలా కన్ను మూసాడో లేదో, కన్ను మూసిన మరుక్షణమే పరలోకంలో దేవుని సింహాసనం ఎదుట కళ్ళు తెరవటానికి ఆ నీతిమంతుడికి దేవుడు కృప దయచేస్తాడు. నీతిమంతుడు చనిపోయేటప్పుడు పరలోకం కదిలి భూలోకానికి వస్తుంది. ప్రైజ్ ది లార్డ్. దేవదూతలు దిగొచ్చి నీతిమంతుడిని పరలోక రాజ్యానికి తీసుకెళ్తారు. భక్తిహీనుడు చచ్చినప్పుడు వాడిని తీసుకెళ్ళడానికి ఎవరు వస్తారు? పాపము వలన వచ్చు జీతం మరణము, ఆ మరణం యొక్క ముగింపు నరకమని దేవుని యొక్క వాక్యం అంటుంది. అయ్యలారా, మనుషుని యొక్క జీవితం మరణంతో ముగించబడదు. మనుషుని యొక్క జీవితం మరణంతో ముగించబడదు. మరణం తర్వాతే అసలు సెసలు జీవితం ప్రారంభం కాబోతుంది. మరణానికి ముందున్న జీవితం స్వల్పమైన జీవితం, 60, 70, అధిక బలం ఉంటే 80. క్యారెట్ జ్యూసు, బీట్రూట్, వాకింగ్, జాగింగ్ ఇట్లాంటి కార్యక్రమాలు చేస్తే ఒక 100 బ్రతికాడు. 100 బ్రతికిన తర్వాత అయినా దీపం ఆరిపోవాల్సిందేగా, ఆరిపోవాల్సిందే. అయితే గమనించండి, ఈ జీవితం 100 సంవత్సరాల పరిమితి కలిగింది. మరణం తర్వాత జీవితం
యుగాయుగాలు ఉండబోయే జీవితం, యుగాయుగాలు ఉండబోయే జీవితం. పరలోకానికి వెళ్ళిన వాడు యుగాయుగాలు బ్రతుకుతాడు. ఎందుకు పాపం చేయకూడదో తెలుసా? పరలోక రాజ్యం కొరకు నిన్ను నువ్వు పవిత్రంగా కాపాడుకోవాలి. నిన్ను నువ్వు పవిత్రంగా కాపాడుకోవాలి. దేని కొరకు పవిత్రంగా కాపాడుకోవాలి? శరీరపు దురాశలను ఎందుకు చంపుకుంటూ బ్రతకాలి? కామపు చూపు లేకుండా, తప్పుడు ఆలోచన లేకుండా ప్రాణాత్మ శరీరాలను ఎందుకు పవిత్రంగా కాపాడుకోవాలో తెలుసా? ఏదో ఈ భూలోకంలో తుప్పు పట్టిపోయి ఆశీర్వాదం ఇస్తాడని కాదు, కలిగి ఒకే ఒక్క దేవుడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న యేసుక్రీస్తు ప్రభువారు. ఒక పాపి ప్రభు దగ్గరికి వచ్చి, అయ్యా నేను పాపిని, తన పాపాన్ని నిండు మనస్సుతో ఒప్పుకుంటే, తన పాప సంబంధమైన మనస్సును దేవుని సన్నిధిలో హృదయపూర్వకంగా ఒప్పుకుంటే, పాపిని క్షమించి పవిత్రుడిగా మార్చగలిగిన ఒకే ఒక్క దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు. ఎందుకో చెప్పమంటారా? ప్రపంచంలో దేవుడు అని పిలువబడిన వారు కోకొల్లలుగా ఉండొచ్చు కానీ, మరోసారి చెప్పమంటారా? దేవుడు అని పిలువబడిన వారు కోకొల్లలుగా ఉండొచ్చు కానీ, పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధించే ప్రభు అయిన యేసుక్రీస్తు వారు. ఈ పాపికి ఏ దేవుడు కావాలి? పవిత్రుడైన దేవుడు కావాలి. ఈ దోషికి ఏ దేవుడు కావాలి? దోషము లేని దేవుడు కావాలి. ఈ అపరాధికి ఏ దేవుడు కావాలి? అపరాధము లేని నిరపరాధి అయిన దేవుడు కావాలి. నేను పాపిని, నాకు దొరికే దేవుడు కూడా పాపి అనుకోండి, ఏం జరిగిద్దో తెలుసా? సన్నాసి రాచుకుంటే బూడిదే రాలిద్ది. నేను పాపిని, నా దొరికే దేవుడు కూడా ఇక్కడ ఒక సెటప్ అక్కడ ఒక సెటప్ పెట్టుకున్నాడు అనుకో, అట్టడి దేవుడు నాకు దొరికాడు అనుకో, చివరికి ఏమైపోద్దో తెలుసా? ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడికి త్రోవ చూపించలేడు, ఒక గుడ్డోడు ఇంకో గుడ్డోడికి త్రోవ చూపించాలని రారాని పట్టుకొని తీసుకుని వెళ్తున్నాడు అనుకోండి, ఇద్దరు కలిసి గోతిలో పడతాడు. ఆ మధ్య ఒక తమ్ముడు వచ్చాడు, అన్నయ్య నేను ఈ యాంవే ప్రోడక్ట్స్ అమ్ముదాం అనుకుంటున్నాను, నా బిజినెస్ బాగా జరిగేటట్టుగా ప్రార్థన చేయండి అన్నాడు. ఏంటి ఈ ప్రోడక్ట్లో ఉన్న ప్రత్యేకత అన్నాను. ఇది పలానా చోట తయారయ్యేటువంటి ఆయిల్ అన్న, ఈ ఆయిల్ కనుక రాసుకుంటే తెల్ల వెంట్రుకలు నల్లగా అయిపోతాయటన్నా, బట్టతల నిండా ఫుల్గా వెంట్రుకలు వస్తాయటన్నా, ఇది నేను అమ్మబోతున్నాను, నా వ్యాపారం బాగా జరిగేటట్టుగా మీరు ప్రార్థన చేయండి అన్నాడు. నేను ఆ తమ్ముడు చూసి అన్నా, ఒరే తమ్ముడా, ఈ వ్యాపారం ఎవరికైనా సెట్ అయిద్దేమో కానీ, ఈ వ్యాపారంలో ఎవరైనా క్లిక్ అవుతారేమో కానీ, నీకు మాత్రం ఈ వ్యాపారం అస్సలు సూటు కాదురా, పొరపాటు నువ్వు వెళ్ళొద్దు అన్నా. మీరు అవిశ్వాసపు మాటలు మాట్లాడితే ఎట్లన్నా, మీరు ఆశీర్వదించి పంపించండి అన్నాడు. నేను ఆశీర్వదించిన తర్వాతరా ఎవరికైనా ఈ వ్యాపారం సెట్ అయిద్దేమో కానీ నీకు మాత్రం కాదన్నా. నాకేం తక్కువ అన్నాడు. తక్కువ కాదురా నాయన, నీ తలే బట్టతల పెట్టుకొని ఇదిగో ఈ నూనె రాసుకోండి బ్రదర్, మన అంతా ఒకటే బ్యాచ్. చూడండి, బట్టతల పెట్టుకొని ఇదిగో ఈ నూనె రాసుకోండి వెంట్రుకలు వస్తాయి అని అన్నాం అనుకోండి, కొనేవాడికి దిమాక్ ఇంతన్నా ఉంటుంది కదా, దిమాక్ తెలివి ఇంతన్నా ఉంటుంది కదా. జనాలు గొర్రెలు, తెలివి లేని జనాలు, నీతి కలిగినోడా లేదో. బట్టతలోడు నూనె అమ్మినా కూడా కొనే బ్యాచ్ లోకంలో ఎక్కువైపోయింది. ఒరే ఇది నీకు సూటు కాదు, వదిలేసాయి అన్న. అప్పుడు అంటాడు, నిజమే కదన్నా, నాకు రాకుండా అమ్మితే ఎట్లా దొరికిద్దన్నా. అయ్యలారా, పవిత్రుడైన దేవుడే ఒక పాపిని పవిత్రుడిగా మార్చగలుగుతాడు. నీతిపరుడైన దేవుడే ఒక దుర్నీతిపరుని నీతిపరుడిగా చేయగలుగుతాడు. ఆమేన్. గట్టిగా చెప్తాం ఆమేన్. మత గ్రంథాలన్నీ, ప్రపంచంలో ఉన్న మత గ్రంథాలన్నీ వెతకండి. ఎన్ని మత గ్రంథాలు వెతికినా
సృష్టి అంతటిలో పరిశుద్ధ దేవుడని పిలువబడే ఒకే ఒక్క దేవుడు కామ క్రోధ లోభ మోహ మద మాత్సర్యాలను జయించినవాడు, ఆ జన్మ బ్రహ్మచారిని పేరు వహించినవాడు, పాపము చేయనివాడు, పాపము లేనివాడు, పాపం అంటే ఏమిటో ఎరగని పరమ పవిత్రుడు. ఈ రాత్రి నేను ప్రకటిస్తున్న నజరేయుడైన యేసుక్రీస్తు ప్రభువారు 2000 సంవత్సరాల క్రితం ప్రపంచ మానవాళికి సవాలు విసిరాడు. ఏమనో తెలుసా? నాలో పాపం ఉన్నదని మీలో ఎవడైనా స్థాపించగలడా? 2000 సంవత్సరాల క్రితం నా ప్రభు విసిరిన సవాలు నేటికి మానవాళి చెవుల్లో గింగురుమంటూ మారుమోగుతూనే ఉంది. పరిశుద్ధుడు ఒకే ఒక్కడు. దేవుళ్ళు ఎంతమంది అయినా ఉండొచ్చు, దేవతలు ఎంతమంది అయినా ఉండొచ్చు, పరిశుద్ధ దేవుడిని పిలువబడే ఒకే ఒక్క దేవుడు మనం ఆరాధించే యేసుక్రీస్తు. ఒక్క నిమిషం ఒక్క మాట చెప్పి నేను ముగిస్తా. పరిశుద్ధుడైన దేవుడు తనను ఆరాధించే పిల్లలు ఎంత చెడ్డవాళ్ళైనా పోగొట్టుకోవటానికి దేవుడు ఇష్టపడ్డాడు. ఈ దేవునిలో ఉన్న గొప్పతనం ఏంటంటే అంటాడు, కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? కయ్యను నీ తమ్ముడైన హేబేలు ఎక్కడా? దేవా, కయ్యను హేబేలును చంపింది నీకు తెలీదా? తెలుసురా. హేబేలు రక్తం నేలలో నుంచి మొరపెట్టలేదా? మొరపెట్టిందిరా. మరి తెలిసినా మొరపెట్టినా ఎందుకు ఏమీ తెలియనట్లుగా నీ తమ్ముడు ఎక్కడా అని ఎందుకు అడుగుతున్నావు? ఈ మాట వింటంతో కయ్యను పరుగున నా దగ్గరకు వచ్చి, నా బుద్ధి గడ్డి తిని నా తమ్ముడిని పొట్టను పెట్టుకున్న నరహంతుకున్నాయ్యా నేనని నా పాదాల మీద పడి పశ్చాత్తాపడితే అలాంటి ఘోర పాపిని కూడా నేను క్షమిస్తాను. అయిలరా, కయ్యను నీ తమ్ముడు ఎక్కడా అని ఎందుకు అడిగాడో తెలుసా? కయ్యను జరిగించిన కార్యక్రమాలన్నీ దేవునికి తెలుసు. దేవుని స్వరం వినటంతో పశ్చాత్తాపడతాడేమోనని దేవుడు ఎదురు చూశాడు. అయ్యా, తమ్ముళ్ళారా, తల్లులారా, చెల్లిలారా, గడిచిన దినాల్లో నువ్వేమేం చేసావో, నువ్వు కూర్చోవటం దేవుడు చూశాడు, నువ్వు లేవటం దేవుడు చూశాడు, ఆఫీసులో పలానా వ్యక్తితో నువ్వు మాట్లాడిన మాటలు దేవుడు విన్నాడు, సెల్ ఫోన్ తీసుకొని ఎవరితో ఎక్కడ ఏ రీతిగా చాట్ చేసావో, నువ్వు చాట్ చేసిన ప్రతిదీ ఆకాశమందలి దేవుడు చూశాడు. ఫోర్నోగ్రఫీ, సెల్ ఫోన్లో ఏ అశ్లీలమైన బూతు బొమ్మలు చూసావో, బూతు బొమ్మలు చూసి ప్రాణాత్మ శరీరాలను ఎలా నువ్వు మైలను పరుచుకున్నావో ప్రతిదీ దేవుడు చూశాడు. కానీ ఈ రాత్రి దేవుడు ఏం ఆశిస్తున్నాడో తెలుసా? ఎవరైనా నా సన్నిధిలో పశ్చాత్తాపడి, నేను పాపినయ్యా, ఆ రోత బ్రతికింది నేనేనయ్యా, ఒక్క వ్యక్తి అయినా నా సన్నిధిలో పశ్చాత్తాపడతారనని ఈ ప్రాంగణమంతా దేవుని నేత్రాలు వెతుకుతూ ఉన్నాయి. ఈ రాత్రి దేవుని నేత్రాలు ప్రాంగణమంతా వెతుకుతూ ఉన్నాయి. నా సన్నిధిలో ఎవరు పశ్చాత్తాపడి ఏడుస్తారా, నా సన్నిధిలో ఎవరు కన్నీళ్లు కారుస్తారా అని. వాక్యం ఏమంటుందో తెలుసా? ఎవడు దీనుడై నలిగిన హృదయము గలవాడై నా మాట విని గడగడగడమని వణుకుతూ ఉంటాడో వాని మీదే నేను దృష్టి నిలిపానంటాడు. నా చేతులెత్తి దీవిస్తున్నాను. ఈ రాత్రి దేవుని దృష్టి నీ మీద పడును గాక. ఈ రాత్రి దేవుని దృష్టి నీ మీద పడును గాక. వెనుకున్న తమ్ముడు, ఈ రాత్రి దేవుని దృష్టి నీ మీద పడును గాక. నువ్వు చేసిన తప్పును బట్టి ఒకవేళ కన్న తల్లిదండ్రులే వీడు చస్తే బాగుండు అమ్మా నాన్నలు అన్నారేమో, కానీ నా దేవుడు ఏమనుకుంటున్నాడో తెలుసా? వీడు మారు మనసు పొంది బ్రతికితే బాగుండు. నిన్ను బ్రతికించడానికి రాత్రి దేవుడి కూటికి ఏర్పాటు చేశాడు.